సార్ గుడ్ ఈవినింగ్ సార్, కుమార్ గారు. ఇది గుడ్ ఈవినింగ్ రాజేంద్ర. అండి. రాజేంద్ర గారు ఎలా ఉన్నారండి? యా యా ఫైన్ సార్. నేను వచ్చిన తర్వాత మాట్లాడానండి శోభ గారితో. వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండి. యా యా సార్ డెఫినెట్లీ. హ్యాపీ డాక్టర్స్ డే సార్. థ్యాంక్స్ అండి రాజేంద్ర గారు. నేషనల్ డాక్టర్స్ డే. అనిల్ గారు వస్తున్నారమ్మా? ఎస్ సార్, 1 minute సార్. డాక్టర్ అనిల్. ఈలోపు ఎవరైనా డాక్టర్ సార్తో మాట్లాడాలి అంటే కుమార్ కొత్తపల్లి సార్తో మాట్లాడొచ్చు. మీకున్న డౌట్స్, ఎనీ డౌట్స్ హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా. ఏమైనా అడగాలనుకుంటున్నారా? కుమార్ కొత్తపల్లి సార్ జెనెటిక్స్ మీద వర్క్ చేస్తారు అమెరికాలో. డిఎండి గురించి అండ్ మస్కులర్ డిస్ట్రఫీకి మెడిసిన్ గురించి ఆయన రీసెర్చ్ చేస్తారు. సో మీకు సింపుల్ భాషలో చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని అడగచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, మనోజ్ గారు రైస్ చేస్తారు. యా ఓకే మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. యా హ్యాపీ డాక్టర్స్ డే సార్. థ్యాంక్స్ అండి. సార్ బాబుకి ప్రాబ్లం ఉంది కదా సార్, బాబుకి ఏం డైలీ ఎక్సర్సైజ్ చేసినాను, ఆ మనము డైట్ కంట్రోల్ చేసినాను, వెయిట్ ఎక్కిపోతూనే ఉన్నారు సార్. మన డయాగ్నోసిస్ ఏం చెప్పారండి అనిల్ గారు? డిఎండి సార్. డిఎండి అన్నారా? ఓకే ఓకే. అవును సార్. నాది అంటే క్లినికల్ అనిల్, మన అనిల్ గారు బెటర్ అండి. నేను జెనెటిక్ సైడ్ డయాగ్నోసిస్, తర్వాత మెడికేషన్ అటు సైడ్ నేను చెప్పగలను. అవునా సార్? యా సరే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం అండి విజయ్ గారు. హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే సార్. థ్యాంక్స్ అండి. యా సార్ నేను ఎస్ఎంఏ టైప్ 2 బాధపడుతున్నాను సార్. ఎస్ఎంఏ టైప్ 2 ఏజ్ అండి, ఏజ్ ఎంత అండి? ఏజ్ 21 రన్నింగ్ సార్. ఓకే ఓకే ఐసి. సార్ దీనికి ఏమైనా మెడిసిన్ ఉందా సార్? ఇప్పుడు ఎస్ఎంఏకి రిస్డిప్లామ్ అని వచ్చిందండి. జోల్జస్మా వచ్చి లెస్ దాన్ 2 years వాళ్ళకి, బట్ రిస్డిప్లామ్ ఈజ్ నౌ అప్రూవ్డ్ ఫర్ ఎనీ ఏజ్. అవునా, అది పని చేస్తుందా సార్ మనకి? నాకు బొంబాయి నుంచి రీసెంట్గా ఒక ఒక కిడ్ పరిచయం అయ్యారండి. ఆ అబ్బాయికి చాలా బాగా పనిచేసింది. బాగా మంచి క్యూర్ అయిందా సార్? ఆ అబ్బాయి ఒకప్పుడు కాళ్ళు కూడా లేపలేని పరిస్థితి, ఇప్పుడు వాక్ చేస్తుంది. అవునా సార్? సో వాళ్ళు తెలుగు స్పీకింగే, బట్ దే ఆర్ సెటిల్డ్ ఇన్ బొంబాయి అండి. సార్ నేను కూడా ఎవరన్నా పక్కన ఉంటే నడవగలను సార్, కానీ ఎక్కువ దూరం నడవలేను. అదే అదే ఆ బాబు పడిపోతాను. ఫస్ట్ అలాగే నడవలేకపోయాడు, ఇప్పుడు నడుస్తున్నాడండి రిస్డిప్లామ్ తోటి. నేను కూడా సార్ పుట్టినప్పటి నుంచి నా పనులు నేను స్వయంగా చేసుకునేవాడిని సార్. ఏజ్ పెరిగే కొద్దీ, బాడీ వెయిట్ అయ్యే కొద్దీ ఇంకా నా పనులు నేను చేసుకోవడం చేత కావడం లేదు. అవునవునండి, అది అంటే ప్రోగ్రెసివ్ డిజార్డర్, అది అలాగే ఉంటుంది. బట్ రిస్డిప్లామ్ హ్యాస్ వర్క్డ్ వెరీ వెల్ అండి. సార్ మన ఇండియాలో ఉంది సార్ అది మందు? ఆయన రోష్ దగ్గర నుంచి తెప్పించుకున్నారు అని చెప్పారు. ఆయన ఓ క్రౌడ్ ఫండింగ్ తోటి చేశారంట, దాంతో మెడిసిన్ వచ్చింది అన్న. సార్ ఖర్చు ఎంత అవుతుంది సార్ ఆ మెడిసిన్? ఖర్చు నాకు వాళ్ళని అంతగా అడగలేదండి, బట్ వాళ్ళు చెప్తాం ఏంటంటే 1.5 to 2 crores రైస్ చేశానని చెప్పారు రూపీస్. అవునా సార్? అండి పర్ ఇయర్, అది పర్ ఇయర్ 60 to 70 lakhs ఎంత అని అన్నారండి, నాకు అంత గుర్తులేదు. ఎన్ని ఇయర్స్ తీసుకుంటుంది సార్ అది క్యూర్ అవ్వడానికి? ఆ బాబుకి నేను చూసాను, ఒక 2 years నుంచి చూస్తున్నానండి బాబుని, 1.5 to 2 years.
అప్పటి నుంచి వాడుతున్నాడు. ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాడు. ఒకప్పుడు అయితే కాళ్ళు కూడా లేపలేని పరిస్థితి. అవునులే ఇప్పుడు సార్. ఇప్పుడు వాక్ చేస్తున్నాడు ఆ అబ్బాయి. అవును సార్. వాళ్ళ నేను శోభ గారికి థ్యాంక్ యూ సార్. చెప్తానండి. వాళ్ళ ఫాదర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను శోభ గారికి. అలాగే చేయండి సార్. థ్యాంక్ యూ సార్ చెప్పినందుకు. హలో హలో, నమస్తే సార్. హ్యాపీ స్పెషల్ డాక్టర్స్ డే సార్. థ్యాంక్స్ అండి సునంద గారు. చెప్పండి. సార్ నేను పేషెంట్కి చెల్లెల్ని అవుతాను. పేషెంట్ తీసుకురాలేను. ఆ ఆ బాబుకు ఇప్పుడు 41 ఇయర్స్ సార్. LGMD సార్ డిసీజ్. ఓ, ఎల్జిఎండి అండి. ఓకే ఓకే. ఎల్జిఎండి కొద్దిగా కాంప్లెక్స్ అండి. ఎందుకంటే ఒక 32 అండ్ అబౌవ్ జీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అనమాట. ఆ డయాగ్నోసిస్ లో జెనెటిక్ డయాగ్నోసిస్ చేయించారండి. చేయించాం సార్. అక్కడ మేడం దగ్గరే చేయించాము. మేడం దగ్గరే చేయించాము. అప్పటి నుంచి మేడంతోనే మేము కాంటాక్ట్ లో ఉన్నాము. ఓకే ఓకే. అయితే సార్ బ్యాక్ పెయిన్ చాలా ఉంది సార్. బాబుకు పడుకొనే ఉండాల్సి వస్తా ఉంది. అదే అదే. మన డాక్టర్ అనిల్ గారు మన ఫిజికల్ థెరపీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదండి మన టీంలో. ఫిజియోథెరపీ ఈ మధ్య చేయిస్తున్నాం సార్. ఇన్ని రోజులు మేము చేయించలేకపోయే వాళ్ళము. కొంచెం పూర్ అన్నమాట వాళ్ళు. సరే అట్లా అడ్జస్ట్ అయి చేయిస్తున్నాం. కానీ ఆ చేయించడానికి ఆ మజిల్స్ లో ఇది లేదు సార్. ఏమంటారు, కండరం లేదు సార్. అది అదే అదే. ఎక్కువ చేయించినా రాపిడి జరుగుతుంది ఎముకలకు. అవునవును. ఫుడ్ పూర్తిగా తినలేకపోతున్నాడు సార్. అది మన అనిల్ గారును మన ఫిజికల్ థెరపీ డాక్టర్ ఆన్సర్ చేస్తారండి. ఇప్పుడు 41 అయ్యింది సార్. 42 ఇయర్స్ ఆ బాబుకి. బాగానే మాట్లాడతారు. బెడ్ మీదే ఉంటారు సార్. అది కొంచెం కూడా మూమెంట్స్ లేవు. అది మన మరి డిఎండి దీనికి కన్నా ఎల్జిఎండి కొద్దిగా ట్రిక్కీ అండి. అది దాని గురించి చాలా రీసెర్చ్ జరుగుతుంది ప్రపంచం మొత్తంలో. సో ఇంకా అది చెప్పండి. కొందరికి తలతో సహా వస్తుందని విన్నాను. తలలో కూడా అంటే మొత్తం ఏమంటారు, మెంటల్ గా కొంచెం మాటలు కూడా తడబడటం ఇట్లా వస్తుంది అంటారు కదా. అంటే కనుక అది మల్టీ జీనిక్ కాబట్టి మనం ఎక్కడ మ్యూటేషన్ ఉందో చూడాలమ్మా. ఏ జీన్ లో ఉందో వాళ్ళ ఆ 32లో దాన్ని బట్టి ఫినోటైప్ డిసైడ్ అవుతుంది వాళ్ళకి. ఈ మధ్య కొంచెం నైట్ నిద్రపోయేటప్పుడు కొంచెం హార్ట్ దగ్గర కొంచెం మన వైబ్రేషన్స్ లాగా పెయిన్ వస్తుంది అంటున్నాడు సార్. ఓకే ఓకే ఓకే. మరి మిగతాదంతా మామూలు. కార్డియాలజిస్ట్ కి ఎవరికైనా అంటే అదే సార్, పరిస్థితి అంతా లేదు సార్. చాలా పూరు. ఏం చేయలేం, కదల్చలేం కూడా. మనిషి చాలా ఏమంటారు, హైట్ ఉన్నాడు, ఎత్తుకొనే దించాలి. అదే అదే అదే. అది చాలా కొంచెం కష్టము మాకు. అంటే మనుషులు ఎట్లనే ఎత్తుకుంటామేమో కానీ ఏమన్నా బడ్జెట్ చెప్పడంలో చాలా చాలా పూర్ సార్. అదే అదే. అది మెయిన్ సార్ ఆ బాబుకి. అది కొంచెం అడుగుదాము. ఫుడ్ ఏం తినలేకపోతున్నాడు. నాకు కొంచెం తింటే చాలు 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 అంటారు. మనకి అనిల్ గారు రాగానే ఆన్సర్ గ్యాస్ట్రిక్ చేయండి ప్రాబ్లం. అనుకుంటున్నాను మీకు. ఓకే సార్. అలాగే సార్. నాదే ఎక్కువగా చెప్తున్నట్టున్నాను. సారీ సార్. ఫస్ట్ అయ్యో టైం జాయిన్ పర్లేదు. అయ్యాను సార్. ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను. అవునండి. సారీ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి సునంద గారు. ఓకే, యాక్చువల్లీ నలుగురు డాక్టర్స్ ఒకే చోట కనిపిస్తే అందరికి చక్కగా విష్ చేసి వాళ్ళ నుంచి ఏం తీసుకోవాలి, ఏం మాట్లాడాలి, వాళ్ళ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అనే ఉద్దేశంతోనే ఈ జూమ్ కండక్ట్ చేయడం జరిగింది. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే జస్ట్ నెక్స్ట్ టైం తీసుకుందాము. జస్ట్ సింపుల్ గా అడగండి. అడగడం అంటే మెడిసిన్ గురించి అయితే ప్రస్తుతానికి వద్దు. జస్ట్ విష్ చేసి మెడిసిన్ ఎంత వరకు వచ్చిందనే విషయం మాత్రమే కుమార్ కొత్తపల్లి సార్కి తెలుసు. న్యూరాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించి అనిల్ సార్కి తెలుసు.
ఫిజికల్ గా యాక్టివిటీస్ ఎలా చేయాలి, ఫిజియోథెరపీ చేయడం వల్ల యూజెస్ ఏంటి, ఏం చేస్తే ఎలా డెవలప్ అవ్వచ్చు అనే విషయం భాస్కర్ సార్కి అండ్ ప్రవీణ్ సార్కి తెలుసు. సో గమనించి ఎవరిని ఏం అడగాలో అదే అడగండి. ఓకే, అండ్ వాళ్ళిద్దరు కూడా జాయిన్ అయిన తర్వాత నలుగురిని విష్ చేసి మనం ముందుకెళ్దాం. బాగా చెప్పారమ్మా. అయ్యా, జెనెటిక్స్, డయాగ్నోసిస్ అండ్ మెడికేషన్ ఎక్కడి వరకు ఉందో నేను చెప్పగలను. క్లినికల్ సైడ్ అనిల్ గారు, మన భాస్కర్ గారు ఇటు. ఎస్ సార్, మీరు జాయిన్ అయిన ఆనందంలో అంటే మెడిసిన్ వచ్చే దాని గురించి ఎక్కువ అడుగుతున్నారు వాళ్ళకి కొంచెం ఐడియా లేదు, సో చెప్తున్నా అనమాట అందుకే. Sir, good morning, sir. How are you? Good అండి. How are you? Happy Doctors Day on behalf of ARDO organization. థ్యాంక్స్ అండి. యా, మార్నింగ్ కదా సార్ మీకు ఇప్పుడు? మాకు మార్నింగ్. ఎస్ 9:43 అయ్యింది ఇక్కడ. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా ఎఫర్ట్ పెట్టొచ్చారు మీ అయ్యో, షెడ్యూల్. హ్యాపీ ఈవినింగ్ ప్రవీణ్ సార్ అండ్ భాస్కర్ సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడితే హ్యాపీ, అండ్ వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్ కుమార్ గారు. హ్యాపీ డాక్టర్స్ డే. గుడ్ ఈవినింగ్ అండి. ప్రవీణ్ గారు ఎలా ఉన్నారు? యా ఫైన్ సార్. ఫిజికల్ థెరపీ అంటే ప్రవీణ్ గారేనండి, మీరు అందరూ అడగాల్సిన క్వశ్చన్. Sir, good evening all of you, sir. గుడ్ ఈవినింగ్ అండి This భాస్కర్ is గారు. Bhaskar. Good evening. హ్యాపీ డాక్టర్స్ డే సార్. మీ అందరికీ మా ఏఆర్డిఓ ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ టైం ఎవ్రీ డౌట్ మీకు ఎప్పుడు అంటే ఫ్రీగా చాలా తక్కువ మంది చెప్తారు. ఇక్కడ ఉన్న 400 మందికి కూడా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఓన్ గా నాకు మెడికల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి క్లియర్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాలి కాబట్టి మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి చెప్తూ ఉంటాను. దాంట్లో మీరు ఎప్పుడు విసుక్కోకుండా మీ టైం ని స్పెండ్ చేస్తూ చక్కగా పిల్లలందరికీ మంచి ఎడ్యుకేట్ చేయడానికి మీరందరూ నాకు సహకరిస్తున్నందుకు ఏఆర్డిఓ తరపున, ఏఆర్డిఓ పేషెంట్స్ అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇన్వైట్ చేయగానే మీ టైం స్పెండ్ చేసి చక్కగా జాయిన్ అయ్యి మా అందరితో స్పెండ్ చేయాలి అనే మీ డెడికేషన్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడితే మేము చాలా హ్యాపీగా ఉంటాం. మీ మోటివేట్ చేసే విధంగా మాట్లాడతారో లేకపోతే మీరేం చెప్పాలనుకున్నారో చెప్తే వీఆర్ సో హ్యాపీ సార్. ఎందుకంటే ఎవ్రీ టైం ఒకే తెర మీద అందరూ దొరకరు, మాకు ఫస్ట్ టైం దొరికారు కాబట్టి సో వీఆర్ సో హ్యాపీ. మాట్లాడండి సార్. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ప్రవీణ్ సార్ స్టార్ట్. Yes, thank you ma'am. Thank you for this opportunity. Yeah, డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ ఇంకొకసారి హ్యాపీ డాక్టర్స్ డే అండి. అండ్ ఇక్కడ నేను మెయిన్ గా చెప్పదలుచుకుంది ఫిజియోథెరపీ రోల్ అనేది మీ లైఫ్ లో చాలా వైటల్ పార్ట్ అన్నమాట. సో డైలీ అందరూ ఎక్సర్సైజ్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ మీరు సన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఆ 4 గోడల మధ్యలోనే ఉండిపోకుండా కొంచెం మన బోన్స్ ని స్ట్రాంగ్ గా చేసుకోవాలంటే ఎర్లీ అవర్స్ కొంచెం సన్ కి ఎక్స్పోజ్ అవ్వాలి. తర్వాత మినిమం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని సెపరేట్ గా దానికి కేటాయించకుండానే ఏం చేస్తారు అంటే మీ దగ్గర ఒక క్యాండిల్ ఒకటి బ్లో చేసుకుని దాన్ని రోజు అంటే క్యాండిల్ వెలిగించుకుని రోజు దాన్ని ఊదటానికి ట్రై చేయండి. ఆ ఊదే క్రమంలో మీరు డిస్టెన్స్ ని పెంచుకుంటూ వెళ్ళండి. అంటే మీరు ఒక 1 feet డిస్టెన్స్ లో మీరు ఊదగలిగితే ఈ రోజు, రేపు కొంచెం దాన్ని 1.5 feet or 2 feet కి కనుక ఇంక్రీజ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ గా ఎక్కువ గాలి తీసుకోవడం జరుగుతుంది. మన ఊపిరితిత్తులకి ఎక్కువ గాలి అందిన తర్వాత ఆ గాలి మనకి మజిల్స్ కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది అన్నమాట. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నార్మల్ గా ముక్కుతో శ్వాస తీసుకుని నోటి ద్వారా వదిలేయడం. సో జనరల్ రిలాక్సేషన్ అన్నమాట ఇది. సో మనం గాలి ముక్కుతో తీసుకున్నప్పుడు మన పొట్ట పైకి లెగవాలి, గాలి వదిలేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి.
సో మన చేయి గనక పొట్ట మీద పెట్టుకుని మనం నార్మల్ గా రిలాక్స్ గా బ్రీతింగ్ గనక తీసుకుంటే మన పొట్ట ఆటోమేటిక్ గా పైకి లెగుస్తుంది. సో ఆ ఫర్మ్ ప్రెషర్ ఇస్తూ నోటి ద్వారా గాలి వదిలేస్తూ ఉంటే గనక ఒక మినిమం ఒక 10 times గనక చేసుకోగలిగితే మీరు, సో అది కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజే అవుతుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తో పాటు మీ జనరల్ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం, అంటే కొంతమంది చేతులు మనం పని చేసుకోగలిగేంత హైట్ లేపగలుగుతాం, కొంతమంది కొంచెం హైట్ లో లేపగలుగుతారు. సో ఏదైతే మన బాడీ సహకరిస్తుందో, అంటే ఇప్పుడు మన జూమ్ లో అప్రాక్సిమేట్ గా ఒక 55 members ఉన్నారు. సో అందరికీ కామన్ గా ఎక్సర్సైజెస్ ఉండవు. ఈచ్ ఇండివిజువల్ ని సెపరేట్ గా అసెస్ చేసుకుని వాళ్ళ కేపబిలిటీస్ ని బట్టి మనం ఎక్సర్సైజ్ టీచ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే జనరలైజ్ ఎక్సర్సైజ్. ఇవి మీరు గనక చెయ్యి మన ఛాతి లెవెల్ కి లేపగలిగితే ఆ లెవెల్ ని మెయింటైన్ చేయాలి. అలాగే ఛాతి కంటే పైకి లేపగలిగితే మీరు ఆ హైట్ కి లేపేటట్టు ట్రై చేయండి. మన బాడీ ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అంతవరకు మనం చేస్తేనే ఆ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అవుతుంది. మీరు గనక ఫిజియోథెరపీని నెగ్లెక్ట్ చేస్తే గ్రాడ్యువల్ గా, అంటే నా డిసీజ్ ప్రాసెస్ మనకి తెలుసు, మీ అందరికీ కూడా అవగాహన ఉంది. సో మనకి కుదిరితే మనం నడవగలుగుతాం, గ్రాడ్యువల్ గా మునేళ్ల మీద నడుస్తాం. అది కూడా కష్టమైనప్పుడు మన పేరెంట్స్ ఎత్తుకుంటారు. అండ్ పేరెంట్స్ కూడా మోయలేని భారం అయినప్పుడు గనక మనం వీల్ చైర్ బౌండ్ అవుతాం. వీల్ చైర్ లో కూడా కూర్చోవడం కష్టం అయితే గనక మనం మంచానికే పరిమితం అవుతాం. సో మీరు ఏ పొజిషన్ లో ఉన్నా సరే మీ బాడీలో మన చేతులు కాళ్ళు ఎంతవరకు ఆడించగలమో అంతవరకు గనక రెగ్యులర్ గా చేసుకోగలిగితే అట్లీస్ట్ మన డిసీజ్ ప్రాసెస్ ని కొంతవరకు పోస్ట్పోన్ చేయగలుగుతాం. అండ్ ఆ డిసేబిలిటీ పర్సంటేజ్ అనేది కొంతవరకు కంట్రోల్ అవుతుంది. సో ఎర్లీగా మీరు బెడ్ బౌండ్ అవ్వకుండా దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేయగలుగుతాం. మనకి మెడిసిన్ వచ్చేలోపు మనం చేయగలిగింది. సో ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ, అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ARDO టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ గైడెన్స్. కుమార్ కొత్తపల్లి సార్. నమస్కారం అండి అందరికీ. థ్యాంక్స్ శోభ గారు ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ అండి. ప్రవీణ్ గారు చాలా బాగా చెప్పారు. చాలా స్లోగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు డాక్టర్ ప్రవీణ్ గారు. వారు చెప్పినట్టు మెడికేషన్ అనేది ఈ మోస్ట్లీ మస్కులర్ డిస్ట్రోఫీస్, ఈ న్యూరోమస్కులర్ డిస్ట్రోఫీస్ దే ఆర్ జెనెటిక్ డిజార్డర్స్ అంటామండి. అవి రేర్గా ఉంటాయి. ఈ జెనెటిక్ డిజార్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనము DMD, BMD తీసుకుంటే దానికి ఒక సింగిల్ జీనే ఉంటుంది. మన బాడీలో, హ్యూమన్ బాడీలో 20,000 జీన్లు ఉంటాయి అన్నమాట. అలాగా ఈ డిస్ట్రోఫిన్ ప్రోటీన్ సింథసైజ్ చేసే జీన్ డిఫెక్ట్ వలన మనకి DMD, BMD వస్తున్నాయి. అలాగే ఇందాక ప్రవీణ్ గారు చెప్పారు కదా, ఒక ఫీనోటైప్ అంటే కనుక మనకి ఇది మల్టిపుల్ థింగ్స్ మాట. అంటే ఏంటి, LGMD అనేది ఉంటుంది, తర్వాత FSHD అనేది, అలా మస్కులర్ డిస్ట్రోఫీస్లో సెవరల్ టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే కనుక మన LGMDకి వెళ్ళేటప్పటికి అది మోర్ కాంప్లెక్స్ అవుతుంది. కాంప్లెక్స్ అంటే కనుక ఒక జీన్ కాదు, దానికి 30-32 జీన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే SMA తీసుకుంటే కనుక SMA టైప్స్ బట్టి మెడికేషన్స్ ఉన్నాయి. SMAలో 2 ఏళ్ల బిలో అయితే FDA అప్రూవ్డ్ జోల్జస్మా అనే డ్రగ్ ఒకటి ఉంది అన్నమాట. అది ఒకసారి వేసుకుంటే అంటే కనుక 2 ఏళ్ల లోపల వాళ్ళకే అది పనిచేస్తుంది అని FDA అప్రూవ్ చేసింది ఇక్కడ US లో. ఇండియాలో కూడా కొంతమంది వాడారు, అంటే కనుక క్రౌడ్ ఫండింగ్ ద్వారా అట్లా. ఎందుకంటే అది ఒక 16 to 17 crore రూపీస్ అవుతుంది. అలాగే అండ్ అబోవ్ వాళ్ళకి SMAకి రిజ్డిప్లామ్ అనే మెడికేషన్ కూడా వచ్చింది, అది కూడా వాడుతున్నారు. DMDకి ఈ మధ్యలో ఏంటంటే జీన్ థెరపీ లాస్ట్ ఇయర్ 2023లో FDA ఒక డ్రగ్ అప్రూవ్ చేసింది. ఈ ఇయర్ ఏం చేశారంటే దాన్ని అంబులేటరీ పేషెంట్స్ అంటే కనుక ఎనీ పేషెంట్కి జెనెటిక్ టెస్టింగ్ 8-9 డిలీషన్ లేకుండా ఉంటే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. సో అది కూడా అప్రూవ్ అయింది. అలాంటి డ్రగ్స్ అన్ని యుఎస్లో అప్రూవ్ అయినాయి. స్లోగా మనకి ఏంటంటే మన భారతదేశంలో కూడా రావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఈ కంపెనీస్ ఏమంటున్నాయంటే కనుక వరల్డ్ మొత్తంలో లాటరీ సిస్టమ్స్ తీసి అలా లాటరీలో పికప్ అయిన పేషెంట్స్కి ఫ్రీగా ఇస్తున్నారు.
అలాంటివి కూడా అప్రోచెస్ జరుగుతున్నాయి. కాబట్టి మనకి మెడిసిన్ అంటే ఈ జీన్ థెరపీస్ ఇవన్నీ ఏంటంటే కనుక చాలా ఖర్చుతో కూడుకున్న రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అవన్నీ. స్లోగా ఒక్కొక్క డిసీజ్ అంటే సింగిల్ జీన్ డిజార్డర్స్కి మనకి మెడికేషన్స్ వస్తున్నాయి. అందుకని ఏంటంటే కనుక మనకి ప్రవీణ్ గారు చెప్పినట్టు మెడికేషన్ వచ్చేంత వరకు మన ఫిజికల్ థెరపీ కానీ మనకి సాయశక్తుల ప్రయత్నించి ఆ స్లో డౌన్ ప్రోగ్రెషన్ని తగ్గించుకుంటే మనకి ఏంటంటే ఫ్యూచర్లో మెడికేషన్ వస్తాయండి. మన భారతదేశంలో కూడా రావచ్చు. అంటే కనుక ఇక్కడ అప్రూవ్ అయినాయి కాబట్టి స్లోగా దే విల్ కమ్ ఇన్ టు ఇండియా ఆల్సో. ఇంకోటి రీసెంట్గా ఒక డ్రగ్ హిస్టోన్ డిఅసైమిలేషన్ అసైమిలేజ్ అనే ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఎప్పుడు FDA అప్రూవ్ అయింది DMDకి. దట్ డిక్రీజెస్ ద ఇన్ఫ్లమేషన్ అండ్ మజిల్ లాస్ మాట. అది రీసెంట్గా అప్రూవ్ అయింది ఫ్యూ మంత్స్ బ్యాక్. సో అలాంటి డ్రగ్స్ వస్తున్నాయి. మనకేంటంటే కనుక పేషెంట్స్ అందరూ డాక్టర్స్ చెప్పినట్టు ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుని మనకి వచ్చేంత వరకు వెయిట్ చేస్తే కనుక ఫ్యూచర్ ఈజ్ వెరీ గుడ్. కానీ జెనెటిక్ డిజార్డర్స్ అనేది ఖర్చుతో కూడుకున్నాయి. బట్ హోప్ మాత్రం వదులుకోకుండా మనం ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. థ్యాంక్స్ సార్. నెక్స్ట్ భాస్కర్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అమ్మ అందరూ బాగున్నారా? అమ్మ పిల్లలందరూ బాగున్నారా? ఎస్ ఆర్ నో? వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ లేదు సార్. ఓకే డిస్టర్బెన్స్ ఓకేనమ్మా. ఒకటి మనకి ఫస్ట్ మీరు రెస్పెక్టబుల్ ఫిజియోథెరపీ డాక్టర్ గారు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. డాక్టర్ కుమార్ సార్ గారు కొన్ని రకాల మెడికేషన్ వస్తుంది, దానివల్ల ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు. కానీ మనం ప్రెసెంట్ ఎలా ఉన్నాము, నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అనేది మనం అందరం కూడా నిర్ణయించుకోవాలి. నా బేసిక్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే తెలుసో తెలియకో మనం కొన్ని రకాలైనటువంటి పరిస్థితులకు మనం వచ్చేస్తాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఏం చేస్తే మనం వచ్చే మెడిసిన్కి తగ్గట్టుగా మనం తయారవ్వగలం. మనం మెడిసిన్ వచ్చేయడానికి మనం వీక్గా లేకపోతే ఇంకొక రకంగా ఉన్నాం అనుకోండి, ఆ మెడిసిన్ సరిగ్గా పనిచేస్తుందా? పనిచేయదు. సో మెడిసిన్ వచ్చేయడానికి మనం జాగ్రత్తగా ఉండాలి, మనం హెల్దీగా ఉండాలి. అంటే ఏదో ఒక పార్ట్ దగ్గర ప్రాబ్లం వచ్చింది, మిగిలిన పార్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి కదా, మిగిలిన వాటినన్నింటినీ మనం ఎలా సరి చేసుకోవాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో అందరూ కూడా ప్రతిరోజు లెగ్గానే మాకు ఇలా వచ్చింది, అలా వచ్చింది, అలా జరిగింది, ఇవన్నీ మానేయండి. ఈరోజు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ లేచిన వెంటనే మన పళ్ళు మనం తోముకున్నామా లేదా, అంటే మన చేతితో మనం పళ్ళు తోముకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంతమంది మా పిల్లలు ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులకి అమితమైనటువంటి ప్రేమ అభిమానంతో వాళ్ళ పళ్ళు తోముకోవడం కూడా వీళ్ళతో తోమేస్తుంటారు. అక్కడికి ఆ పని అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది 5 నిమిషాల్లో, 10 minutes. సో దీనివల్ల ఏం జరుగుతుంది అయ్యా అంటే, వాళ్ళు కష్టపడే తత్వాన్ని లేకపోతే వాళ్ళు చేసే ఫంక్షనింగ్ యాక్టివిటీని మనం కొంతవరకు ఆప్ చేస్తున్నాం. అలా ఆప్ చేయడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటి మనం ఫేస్ చేయగలుగుతాం. కాబట్టి పొద్దున్న లెగిసిన వంటి మన చేతిలో మనం ఎంతవరకు చేసుకోగలము, మన పళ్ళు మనం తోముకున్నాం, ఒకటి మన చేతులతో మనం కొద్దిగా కొంతవరకు పైకి లేపగలమా లేదా. బరువులు ఎత్తమని నేను చెప్పట్లేదు, బరువులు ఏమి ఎత్తద్దు. అట్లీస్ట్ ఒక ప్లాస్టిక్ గ్లాస్ చేతితో పట్టుకోండి, ఆ గ్లాస్ మూతి వరకు వస్తుందా లేదా ట్రై చేయండి. మూతి వరకు వచ్చిన వాళ్ళు పక్కకు పెడుతున్నారా లేదా ట్రై చేయండి ప్లాస్టిక్ గ్లాస్ని. అది లేదనుకోండి, ఆ గ్లాస్ విసరండి, విసిరి అమ్మ నాకు ఆ గ్లాస్ ఇవ్వమని అడగండి. సో ఆ రకంగా చేయడం వల్ల కూడా మన చేతులతో మన చేతుల్ని మనం వాడుకోగలుగుతాం. ఇంక నేను మొన్న ఆల్రెడీ డిస్కస్ చేశాను, కాళ్ళతో కాళ్ళు పని చేయట్లేదని అలాగా మంచం మీద పడుకుంటే అవి ఎప్పటికీ పని చేయవు. ఎందుకు పని చేయవు? పని చేసేటట్టుగా మనం ఆలోచించుకోవాలంటే
వైద్యం సగభాగం మనల్ని కరెక్ట్ చేస్తే మన మానసికంగా మనం నిర్ణయించుకునే విధానాలు, లేకపోతే మన ఆలోచన విధానాలు, మన యాక్టివిటీస్ కూడా మన ఆరోగ్యాన్ని మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి కాళ్ళతోటి కాస్త కాళ్ళను కదిపి ఆ కాళ్ళను అటు ఇటు కదపడం, కాళ్ళను పైకి లేపడం, కాళ్ళను కిందకి దించడం, అదే అంతేకాకుండా ఈ ఒక కాలుతోని కొంత దూరం వరకు మనం తొక్కగలమా తొక్కలేమా చూడడం, లేదా ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్, అంటే మంచం మీద ఉన్న వాళ్ళందరూ చేసే యాక్టివిటీస్ చెయ్యాలి. ఇలా చేయడం వలన కొంతవరకు మనం కదలికలు అనేటువంటిది ప్రోత్సహించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా పిల్లలందరూ, నేను 20 మంది పిల్లల్ని చూస్తుంటే 10 మంది నుంచి 15 మంది పిల్లల వరకు ఒబిసిటీ పెరిగిపోయి ఉంది, బాగా లావ్ అవుతున్నారు. ఆ లావ్ అనేటువంటిది ఏంటంటే మీకే కాదు మాకు ఇబ్బందే. డాక్టర్ గారు మరి నీ పొట్ట ఇంత ఉందంటే నేను చెప్పలేను, కానీ మీరందరూ లావ్ అవ్వడం అనేటువంటిది చాలా 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 ఇబ్బందికరమైన విషయం. లావ్ అనేటువంటిది అవ్వకూడదు. ఎందుకు లావ్ అవుతున్నారు అనేటువంటిది ఒక్కసారి సరి చేసుకోండి. రోజు లేచిన వెంటనే 10 సార్లు 15 సార్లు మీ భగవంతుడికి 2 చేతులు జోడించి దండం పెట్టండి. రోజు లేచిన వెంటనే చక్కగా నోటితోని ప్రాక్టీస్ చేయండి. ఏబిసిడ్లు చెప్తూ ఉండండి. ఏబిసిడ్లు ఇందాక డాక్టర్ గారు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్పారు కదా, అంతే అదే ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజే కాదు, ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. రోజు కే 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 అని 10 సార్లు అంటే మన లోపల శ్వాసనాళాలు, బ్రాంకెల్స్ అంటే ఏవైతే ఉన్నాయో అవి బాగా పనిచేస్తాయి. రోజు కూడా ఏదైనా ఒక మంచి పాట పాడడానికి ప్రయత్నం చేయండి. పాట పాడడం వల్ల మన ముఖంలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో, మీ అమ్మగారికో మీ నాన్నగారికో చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళ కోసం ఒక ఏదైనా రాయడానికో లేకపోతే చేయడానికో మాట్లాడడానికో ప్రయత్నించండి. కమ్యూనికేషన్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళతోని మీరు మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మీకు తెలిసినటువంటి అక్షరాలని రోజు మాట్లాడుతూ ఉండండి. ఇలా మాట్లాడడం వల్ల కూడా మన ముఖంలో ఉన్నటువంటి కండరాలన్నీ కూడా గట్టిపడతాయి. ఇందాకలా ఒక అమ్మగారు అడుగుతూ ఉన్నారు, ఏమని అడుగుతున్నారంటే మా గుండె దగ్గర దడ పుడుతుంది అన్నారు. సో ఎందుకు పుడుతుంది దడ అంటే 2 రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఒకటి మానసిక ఆందోళన వల్ల కూడా దడ రావడానికి అవకాశం ఉంటుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే మీ ఊపిరితిత్తులు చుట్టూ ఉన్నటువంటి కండరాలను గట్టిదానం చేసుకోవాలి. గట్టిదానం చేసుకోవాలంటే ఫస్ట్ క్లాప్, సెకండ్ క్లాప్, థర్డ్ క్లాప్. చప్పట్లు కొట్టండి. 2 చేతులతో చప్పట్లు కొట్టండి. 10 సార్లు కొట్టండి. 10 సార్లు కొట్టినప్పుడు మీ యొక్క భుజాలు అన్ని కూడా కదులుతూ ఉంటాయి. చప్పట్లు కూడా కొట్టలేని స్థితిలో మనం లేం కదా, చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మన యొక్క చెస్ట్ మీద ఉన్నటువంటి కండరాలు కదలడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తల దూకోండి. 10 సార్లు తల దువ్వండి. నాకంటే జుట్టు లేదు, మీకు అందరికి చక్కగా జుట్టు ఉంది కదా. చూడు మా అమ్మాయి చక్కగా జుట్టు అనగానే జుట్టు వేసేసి చక్కగా జడ దువ్వుకోండి. మీ చేతితో మీరు ఇలా జడ దువ్వండి. ఇలా జడ దువ్వడం వల్ల కూడా మీ చెయ్యి ఏమవుతుంది, ఒక ఎక్సర్సైజ్. అమ్మ రావాలి జుట్టు దువ్వాలి అని అవసరం లేదు కదా. సో మీరందరూ సెల్ ఫోన్ వాడుతున్నట్టున్నారు కదా, సెల్ ఫోన్ వాడుతున్నారా? ఓకే. సెల్ ఫోన్ లో మరి ఏం చూస్తారు? సో సెల్ ఫోన్ లోని ఏం చూస్తారంటే వీడియో గేమ్ ఆడండి. అంటే ఎక్కువ ఆడమని నేను చెప్పట్లా, ఆడండి, ట్రై. అంటే ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒకటి చేయగలుగుతూ ఉండాలి. మనం గుర్తుంచుకోవాల్సింది మనలో కదలిక లేదు. ఆ కదలికను మనం ఎలా తెచ్చుకోవాలనేది మనం ప్రయత్నించాలి. మనం ఫిజియోథెరపీ చేయించుకోవాలి, బాగా డబ్బులు అయిపోతాయి అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫిజియోథెరపీ మన ఇంట్లో మనమే చాలా జాగ్రత్తగా ఓపికగా చేసుకోవచ్చు. మన 2 చేతులు మనమే పైకెత్తుకోవచ్చు, మన కాళ్ళను మనం పక్క జరపచ్చు. లేదు మంచం మీద ఒకే స్థితిలో పడుకుని ఉన్నాడు, ఒకే స్థితిలో పడుకోవద్దు, జరగండి, అటు తిరగండి, ఇటు తిరగండి. అటు అటు ఇటు తిరగడం వల్ల కూడా ఏమవుతుంది, మీకు కదలిక అనేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీ అమ్మగారు మీ నాన్నగారికి కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళకు వచ్చిన సలహా, కోపం వస్తే కొట్టకండి. ఎలా కొడతారు తెలుసా? ఒక సన్నటి చీపురు పుల్ల తీసుకోండి, ఎరా ఎంత ఏడిపిస్తున్నా అని పాదాల మీద ఒక 10 సార్లు కొడుతూ ఉండండి. పాదాల కింద నరాలన్నీ జుమ్ 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 అంటూ ఉంటాయి. ఒక చీపురు పుల్ల తీసుకోండి, పాదాల మీద కొడుతూ ఉండండి. రిఫ్లెక్స్. అది మామూలుగా మేము మాట్లాడుకుంటే రిఫ్లెక్స్, మీరు మాట్లాడుకుంటే అమ్మ కొట్టింది. సో ఫిజియోథెరపీ అనేటువంటిది మీకు మీరుగా చేసుకునే ఎక్సర్సైజులు. మెడని పైకి కానిచ్చండి, పక్క కానిచ్చండి, కింద కానిచ్చండి,
చేతులు పైకెత్తండి, కాళ్ళు పైకెత్తండి, ఇవి అన్నీ కానీ ఎవరైతే రోజు రెగ్యులర్గా చేసుకుంటారో, ఒక కదలిక కాదమ్మా, దీనివల్ల మీకు గుండెకి ఊపిరితిత్తులకు కూడా ఉపయోగం ఉంటుంది. అంటే ప్రతి కదలికలోని కూడా బాడీలో కొంత ఖర్చు అవుతుంది, ఆక్సిజన్ ఖర్చు అవుతుంది. మనం గాలి పీల్చుకుంటున్నాం చూసారా, ఆ గాలిలో ఆక్సిజన్ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు వల్ల ఏమవుతుంది, మీ యొక్క కండలు పెరుగుతాయి. మీ కండలు పెరుగుతాయి, అట్ ద సేమ్ టైం మీ ఆరోగ్య స్థితి కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే, ఫిజియోథెరపీ కాస్ట్లీ వైద్యం కాదు. ఫిజియోథెరపీ చాలా ఈజీ, కానీ మనం ఆలోచించే విధానం హ్యాపీగా ఆనందంగా ఉండాలి. ప్రతిరోజు చేతులు పైకెత్తండి, ప్రతిరోజు ఇంట్లో చపాతీ పిండి కలపండి, ప్రతిరోజు చక్కగా మీరు వేడి నీళ్ళల్లోని చల్ల నీళ్ళల్లోని కాళ్ళు పెట్టండి. అమ్మ గోవింద్ ఇప్పుడే కొట్టేస్తుంది, లీలా మహాలక్ష్మి. ఓకేనండి, ప్రతిరోజు మీ 2 చేతులతోటి మీరు చేసేవలసిన పనులు మీరు చేయండి. ప్రతిదీ అమ్మకి నాన్నకి, లేకపోతే వాళ్ళు వస్తారు వాళ్ళు చేస్తారు అని కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఉండాలి. బట్ మన అమ్మ నాన్నకి, మనకి ఇంత చేస్తున్న అమ్మ నాన్నకి మనం కొంత రెస్ట్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలనేది కూడా మీరు చిన్నపిల్లలు అయినప్పటికి కూడా ఆలోచించాలి. మీకు అవసరమైనటువంటి ఆటలను మీరు ఆడడానికి ప్రయత్నం చేయాలి. ఒక స్పాంజ్ తీసుకోండి, నీళ్ళల్లో వేయండి, మళ్ళీ ఆ స్పాంజ్ని పిండండి, మళ్ళీ నీళ్ళల్లో వేయండి, స్పాంజ్ని పిండండి, స్పాంజ్ని పిండండి, నీళ్ళల్లో వేయండి. మీ చేతుల్లో కదలిక ఎందుకు రాదు? అది ఒక కాలు మీద ఒక కాలు వేయడానికి ప్రయత్నం చేయండి, ఒక కాలు మీద ఒక కాలుతో వెనక్కి తొయ్యడానికి ప్రయత్నం చేయండి, ఒక కాలు మీద ఒక కాలు వేసుకుని పైకి లేపడానికి ప్రయత్నం చేయండి. దీనన్నిటికీ అమ్మా నాన్న కావాలా? అవసరం లేదు కదా. మన శరీరం మన చేతిలో ఉంది, మనం ఎలా కాపాడుకోవాలి అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. మీరు ఇవన్నీ కూడా సక్రమంగా ప్రతి అవయవాన్ని మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా కదుల్చుకుంటారో మీరు మీ అంత హ్యాపీగా ఎవరు ఉండరు అని నా అభిప్రాయం. ఓకేనమ్మా, నాకు తెలిసినంత వరకు నేను ఒక వైద్యుడిగా చెప్పట్లేదు, జనరల్గా మీ అందరు బంధువులాగా చెప్తున్నాను. ఇంట్లో ఉన్న వాటిల్లో ఇంట్లోనే అలాగా కూర్చోవద్దు. చక్కగా బ్రెయిన్ ఫ్రెష్ చేసుకోండి, పొద్దున్నే పళ్ళు మీ చేతులతో మీరు తోముకోండి, చక్కగా ఆ బబుల్ గమ్ తీసుకోండి, నవ్వులుతూ ఉండండి. రెండో వ్యాయామం, తర్వాత 2 చేతులు పైకెత్తి దేవుడికి దండం పెట్టుకోండి. లేదు నాకు దేవుడు ఇష్టం లేదు, నన్ను ఇలా పుట్టించా అనుకుంటారా, మీ అమ్మ నాన్నకి దండం పెట్టండి. చేతులు 10 సార్లు అమ్మ బాగున్నావా నాన్న బాగున్నావా అనండి, అయిపోయింది. ఓకే, మీ ఆ ఏఆర్డీఓల ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ ఫ్రెండ్స్కి టప్పట్లు కొట్టండి, రోజుకి 10 నుంచి 20 సార్లు టప్పట్లు కొట్టండి, లేదా గంటకు ఒకసారి ఫ్రెండ్కి టప్పట్లు కొట్టండి, బాగున్నావా అని అనండి, పలకరించండి. మంచి పాటలు వినండి, పాటలు వినడం వల్ల కూడా మన బ్రెయిన్ అనేది బాగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఏమ్మా, అలాగా నిస్సహాయితంగా అలా కూర్చోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయిపోయింది, కానీ అయిన దాంట్లో మనం ఎంత హ్యాపీగా బతకాలి అనేది ఆలోచించాలి. కాబట్టి ఇవి ప్రయత్నించాలి. అంటే చిన్న చిన్న పనులు కూడా చాలా బద్ధకంగా ఉంటుంది. ఆ చిన్న పనుల్ని మనం ఎప్పుడైతే జయించగలుగుతామో అంతకన్నా గొప్పమైనటువంటి ఎక్సర్సైజ్ అనేటువంటిది లేదు. మీ కాళ్ళు మీ చేతులు ఫిజియోథెరపీ వాళ్ళు వచ్చి చేయాల్సిన అవసరం లేదు, మీరే ఫిజియోథెరపిస్ట్, మీరే చేయొచ్చు. ఇంకా ఎక్కువగా ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు ఫిజియోథెరపీ డాక్టర్ గారి యొక్క సలహాలు తీసుకోవడం అనేటువంటిది అవుతుంది. నిన్న మీకు బాల్స్ ఇచ్చాం కదా, ఎంతమంది మరి బాల్స్ ఊదారో అనేది నాకు తెలియలేదు. ఎవరు కూడా ఎన్నిసార్లు బాల్ ఊదారు, ఎంతమందికి నాకంటే అక్కడ టైం లేకపోయిందమ్మా. లేకపోతే ఎవరైతే హైయెస్ట్ గా బాల్ లేపుతారో వాళ్ళకి మంచి ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. సో బాల్ని ఆ 3 బాల్లో ఎవరు మంచిగా బాల్ లేపితే వాళ్ళకి మంచి ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను తల్లి. అన్ఫార్చునేట్లీ నాకు కొన్ని పనులు ఉండడం వల్ల నేను మిస్ అయ్యాను. సో నెక్స్ట్ టైం కంపల్సరీ మీ బాల్ ఎన్ని లేపుతారు, 3 బాల్లో 2 లేపుతారా, 1 లేపుతారా అనేది ప్రయత్నం చేయాలి. అమ్మా లెగలేదు అని బాధపడద్దు, ఈ రోజు కాకపోతే ఇంకొక నిమిషంలో లేపుదామనేది ముందు ఆలోచించాలి. ఆ ఆలోచన శక్తిని మార్చుకోండి. మనం నడవగలం, మన పనులు మనం చేసుకోగలం అనే ఒక ఎనర్జీ కానీ మనలో ఉంటే 50% రోగం తగ్గిపోద్ది అనేది నా అభిప్రాయం అమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మాకు చాలా బూస్టింగ్ వచ్చింది అండ్ ఎనర్జీ కూడా ఇచ్చారు మీ మాటలతో. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో చాలా బాగా చెప్తున్నారు. అండ్
మీరు ఈ విషయం చెప్పినట్లయితే ముందుగానే చాలా ప్లాన్ చేసేవాళ్ళం సార్. ఎందుకంటే అలా కూడా ఎవరు వీక్ గా ఉన్నారనే విషయం తెలుస్తుంది. చాలా మంది ఫిజియోథెరపీ చేసుకోలేకపోతున్నాం, మనీ లేదు అనే వాళ్ళకి ఆన్సర్ చెప్పారు. అండ్ భలే చెప్తున్నారు, అంటే ఒక్కొక్కరికి ఆన్సర్ ఇక్కడే దొరుకుతుంది అనమాట. నాకు ఇదంతా చూస్తే ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఒక గమ్యానికి చేరాలంటే ఒక డోర్ తీయడానికి భాస్కర్ సార్, ప్రవీణ్ సార్ ఉంటారు. ఎందుకంటే మస్కులర్ డిస్ట్రఫీ వచ్చిన తర్వాత ఎవరేం చేయలేరు. బెడ్ రిడన్ అయిపోవడం కానీ, వీల్ చైర్ బౌండ్ కానీ ఎవరైనా సరే. కానీ యాక్టివిటీస్ చేసి వాళ్ళు మనల్ని లోపలికి పంపిస్తారు. అక్కడ అనిల్ సార్ ఉంటారు, అంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారు. అక్కడ మీరు పర్ఫెక్ట్ ఉంటే తర్వాత కుమార్ కొత్తపల్లి సార్ రోల్ వస్తుంది. అంటే మీరు ఇక్కడే ఫెయిల్ అయిపోయారనుకోండి, ఇంకా కుమార్ కొత్తపల్లి సార్ రోల్ అంతగా పనిచేయదు. ఎందుకంటే మీకు మెడిసిన్ అవసరం లేదు కదా, ఇక్కడే మన లైఫ్ ఎండ్ అయినప్పుడు మనం ఎట్లా అక్కడి వరకు రీచ్ అవ్వలేము ఆ గమ్యాన్ని. నాకు మస్కులర్ డిస్ట్రఫీ వచ్చింది, నేనేం చేయలేకపోతున్నాను, నేను వీల్ చైరు, మా రోడ్ బాగాలేదు, మా ఇంట్లో లేపే వాళ్ళు లేరు, కూర్చోబెట్టే వాళ్ళు లేరు, వీటన్నిటిని ఏమంటారంటే సాకులు అంటారు. ఖచ్చితంగా మనసుంటే మార్గం ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాటలను బట్టి చూస్తే యాక్చువల్లీ నిన్న జరిగిన ఈవెంట్ లో వాళ్ళు వచ్చి వెళ్ళిపోవచ్చు హాయ్ చెప్పి స్పీచ్ ఇచ్చి, కానీ ప్రవీణ్ సార్ 4 వరకు ఉన్నారు. భాస్కర్ సారు మీ పిల్లల కోసం నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పి స్పైరోమెట్ ఇచ్చారు. ఎందుకో తెలుసా? మీ అందరూ ఊది చక్కగా లంగ్స్ కానీ మిగతా మీ హెల్త్ కి చాలా మంచిగా ఉండాలి, మీరు బాగుపడాలి, అది నేను చూడాలి అనే ఉద్దేశంతో ఆయన ఖర్చు పెట్టి తీసుకొచ్చి మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీ అందరికి ఇచ్చి వెళ్ళారు. సో దానికి వాల్యుబుల్ గా ఇచ్చిన ఆ గిఫ్ట్ ని మీ అందరూ యూజ్ చేసి వీడియోస్ తీసి ఫొటోస్ పెట్టండి. సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక కుమార్ కొత్తపల్లి సార్ గురించి చెప్పాలంటే ఆయన చాలా బిజీగా ఉంటారు డ్రగ్ రిలీజ్ చేయడంలో. అయినా సరే లాస్ట్ టైం ఇండియాకి వచ్చి, యాక్చువల్లీ ఆయనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, చాలా వర్క్స్ ఉన్నాయి, అయినప్పటికీ నాకు ఇండియా నేను వచ్చాను అని నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఆయన ఇండియా వచ్చి ఐఎమ్ ఇన్ ఇండియా అని చెప్పి మన ఏఆర్డిఓ ఆఫీస్కి వచ్చి ఆయన చెప్పాల్సిన పాయింట్స్ చెప్పి ధైర్యపరిచి మేమున్నాము మీకు మెడికల్ టీమ్ గా, మీరు భయపడొద్దు, మెడిసిన్ వస్తుంది త్వరలో, మీ అందరూ హెల్దీగా ఉండండి అని ఒక ధైర్యాన్ని ఇచ్చి ఫ్యామిలీతో సహా వచ్చి వెళ్ళారు. సో మనం వీళ్ళ పేర్లు ఎత్తడానికి కూడా అర్హులం కాదు చెప్పాలంటే. ఎందుకంటే డాక్టర్స్ అంటే చాలా కమర్షియల్ గా ఉంటారు, మనీ ఇస్తే కూడా సరిగా ఆన్సర్ చెప్పని రోజులు ఈ రోజుల్లో. కానీ మన గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి ఏం పుణ్యం చేసుకున్నారు, లేకపోతే ఏమి రుణపడి ఉన్నామో తెలియదు, కానీ వాళ్ళు మనకు దొరికారు. అండ్ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ అన్ని మనం ఉపయోగించి ఖచ్చితంగా బాగుపడదాం. వీరు అందరూ వచ్చి వాళ్ళ టైంని స్పెండ్ చేశారంటే దీనికి ఒక వాల్యుబుల్ టైంగా తీసుకొని వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని మీరు పాటించండి. మీరు చేసిన ప్రతి పని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నాం మేము. వాళ్ళు డైరెక్ట్ గా మీతో ఇన్వాల్వ్ అవ్వకపోయినా ప్రతి ఒక్కటి కనుక్కుంటూ ఉంటారు మా దగ్గర నుంచి. సో మీ అందరూ కూడా వాళ్ళు చెప్పిన సజెషన్ ప్రతి ఒక్కటి పాటించి వాళ్ళ మాటలకి విలువిస్తున్నాము అనే ఒక తీసుకొచ్చి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే గ్రూప్ లో పెడితే దాన్ని కూడా ఫార్వర్డ్ చేస్తాం, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. మీ అందరూ చక్కగా హెల్దీగా ఉండాలనేదే వీళ్ళ యొక్క ఉద్దేశం. అందుకే డాక్టర్ ఏదో ఈ లోక సామెత ఒకటి ఉంటుంది కదా, అన్ని చోట్ల దేవుడు ఉండడం కుదరక డాక్టర్ రూపంలో ఉంటాడు అని. సో వీళ్ళు మనకు దొరికిన డాక్టర్స్ అంటే వాల్యుబుల్ గల దేవుళ్ళు టైప్. మీ అందరూ కూడా వాళ్ళకి వాల్యూ ఇచ్చి వాళ్ళు చెప్పిన మాట విని మనందరం కలిసి చక్కగా మెడిసిన్ వచ్చే వరకు పోరాడదాం. ఎంతమంది రెడీగా ఉన్నారు దీనికి? నేను ఇప్పుడు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, డిస్టర్బెన్స్ లేని ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు మాట్లాడండి. అండ్ హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే సార్, మీ అందరూ కూడా అదే విషయాన్ని వాళ్ళకి తెలియచేయండి. ఓకే, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడొచ్చు. రమ్య మాట్లాడినానా? మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు ఇప్పుడు. హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
హ్యాపీ నేషనల్ డాక్టర్ డే సార్. హ్యాపీ నేషనల్ డాక్టర్ డే సార్. హ్యాపీ నేషనల్ డాక్టర్ డే. ఓవరాల్ గా మీరు చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం మీ అందరూ జాయిన్ అవ్వడం టైంకి. అనిల్ సార్ బిజీగా ఉన్నట్టున్నారు, సో ఇంకా జాయిన్ అవ్వలేదు. ఒకవేళ జాయిన్ అయ్యి ఉంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకోగలరా అనిల్ సార్? శోభా గారు కామెంట్స్ లో 2 చూస్తున్నానండి. ఒకటి వెంకట్ గారు అడిగారు, పాసిబిలిటీ ఆఫ్ జీనోస్టాట్ అని. జీనోస్టాట్ అన్నది ఇందాక నేను చెప్పాను కదండి, అది HDAC ఇన్హిబిటర్ అనమాట. అంటే హిస్టోన్ డిఎసైలేజ్ ఇన్హిబిటర్ అంటాం. అది రీసెంట్గా అప్రూవ్ అయిందండి యుఎస్లో కూడా, ఫ్యూ మంత్స్ బ్యాక్. ఇండియాలో అవైలబిలిటీ అడిగారు మీరు. ఇంకా ఇండియాలో అవైలబిలిటీ ఉండకపోవచ్చు, బికాజ్ యుఎస్లోనే అది ఫ్యూ మంత్స్ బ్యాకే అప్రూవ్ అయింది FDA. క్వశ్చన్ అడిగారండి, AAVR 74 టెస్ట్ ఇండియాలో ఉందా అని. AAVR H74 అన్నది అది టెస్ట్ కాదండి, అది ఏంటంటే జీన్ థెరపీకి యూజ్ చేసే వెక్టర్. అది అంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది యుఎస్లో 1 year బ్యాక్ ఆ డ్రగ్. అండ్ నౌ ఫుల్ అప్రూవల్ ఈ ఇయర్ June 20th ఇచ్చారు. నేను అది శోభా గారికి పంపించాను మనం రీసెంట్గా. గుడ్ ఈవినింగ్ అండి అనిల్ గారు. చేసే ప్రాజెక్ట్ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ సార్ మనం త్వరలో ఒక మెడికల్ టీమ్ మొత్తం. హ్యాపీ డాక్టర్స్ డే అనిల్ సార్. లాస్ట్ లో చెప్దాం సార్. అయితే అనిల్ సార్ కూడా స్పీచ్ ఇచ్చేస్తే స్పీచ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే సార్, అనిల్ సార్ మాట్లాడండి ఇప్పుడు మీరు. థ్యాంక్ యూ. బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మొన్న యాక్టివిటీ కూడా చాలా బాగుంది. గేమ్స్ ఆడిస్తున్నారు, మంచి డైరెక్షన్ లోనే వెళ్తుంది. అట్లానే గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ కోరుతున్నాం కాబట్టి మేబీ అది కూడా మనకి ఒక రిపోర్ట్ పంపించారు కదా మన కుమార్ గారు, మీరు మనది కిడ్నీ సక్సెస్ దాన్ని పంపించారు. దాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసాము మన దాంట్లో కూడా రఫ్ గా. దాన్ని మనం మళ్ళా రీడిజైన్ చేసి ఎట్లా ఇవ్వచ్చు అనేది, గవర్నమెంట్ కి ఎలాగ ప్రపోజల్ అనేది ఒకసారి చూద్దాం. మోస్ట్లీ ఒక 1 month పట్టచ్చు అది మొత్తం. చూద్దాం. మనం ఒక 6-7 ఎజెండా ప్రోగ్రామ్ ఇద్దామండి, ఎజెండాస్ కూడా చేసి దాన్ని బట్టి ఇద్దాం. ఈరోజు చాలా మంది వచ్చినట్టున్నారు, ఒక 50 members పైనే. సార్ మాకు పండగ ఏదైనా ఉందంటే డాక్టర్స్ కి పేషెంట్స్ కి ఉన్న రిలేషనే కదా, సో రిలేటివ్స్ అయినా మర్చిపోతాం కానీ మిమ్మల్ని ఎవరు మర్చిపోవు. అందుకే మీ నలుగురిని ఒకే చోట చూస్తా ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ కూడా చాలా మంచి కామెంట్స్ పెట్టారు సార్, పర్సనల్ గా కూడా చాలా సంతోషంగా ఉందంట మీ అందరినీ చూస్తే. సో మీ అందరూ మాకు ఎలా సపోర్ట్ చేయబోతున్నారు అనేది మీ మాటల్లో చెప్పండి. లేదు, మనం సపోర్ట్ ఏ రకంగా ఉన్నా, మనం ఎలాంటి సపోర్ట్ ఉన్నా దాన్ని ఇవ్వటానికి రెడీగానే ఉంటాం. అది మెడికల్ గా పరంగా కావచ్చు, లేకపోతే రీసెర్చ్ పరంగా కావచ్చు, డయాగ్నోసిస్ పరంగా కావచ్చు, అట్లానే గవర్నమెంట్ నుంచి ఎయిడ్స్ పరంగా కావచ్చు, ఏదన్నా మన చేతనైంది చేస్తున్నాం. సో అందరూ కూడా, సో ఇదొక మంచి డైరెక్షన్ లో వెళ్తుంది. మొన్న చూశాను కదా, మంచి డైరెక్షన్ లో వెళ్తుంది. దట్ విల్ బి గుడ్. రాజేంద్ర గారు రాలేదా ఈరోజు? వచ్చారు సార్, వచ్చి వెళ్ళారు. ఓకే, ప్రవీణ్ గారు వచ్చున్నారు. ప్రవీణ్ గారు, భాస్కర్. హ్యాపీ డాక్టర్స్ డే సార్. యా సేమ్ టు యూ ప్రవీణ్. హ్యాపీ డాక్టర్స్ డే. హ్యాపీ డాక్టర్స్ డే సార్. కుమార్ గారు
డే అండి అందరికి. అనిల్ గారు, ప్రవీణ్ గారు, భాస్కర్ గారు. యా చాలా బాగా ఇచ్చారండి. వెరీ గుడ్ మెసేజ్. ఓకే ఓకే డాక్టర్ డేస్ సార్. సేమ్ టు భాస్కర్ సిఏ ఎవరైనా ఉన్నారా అకౌంటింగ్? ఈరోజు సిఏ డే కూడా అంట కదా. ఎస్ సార్, FCA. యాక్చువల్లీ ఆయన బిజీగా ఉన్నారు, జాయిన్ అవ్వలేదు సార్. లేకపోతే అక్కయ్య నాయుడు సార్ జాయిన్ అయ్యేవాళ్ళు. ఓకే ఓకే సో మీరు ఏఆర్డిఓకి ఒక బిల్డింగ్ కి 4 స్తంభాలు ఎట్లాగో ఏఆర్డిఓకి 5 years నుంచి కూడా మీ నలుగురు సపోర్ట్ చేయడం మా అదృష్టం సార్. చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు అన్నట్టు మీరు ఇచ్చిన డైరెక్షన్స్ లో ఇంకా మేము ముందుకు నడవడానికి రెడీగా ఉన్నాము. మాకు ఏమైనా ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా మాకు మా టీంకి ఎప్పుడు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మేము అదే డైరెక్షన్ లో నడుస్తాము. మీరు ఇచ్చిన స్పీచెస్ కానీ, మీరు ఇచ్చిన డైరెక్షన్స్ కానీ, మీరు ఇచ్చిన ఆప్షన్స్ కానీ మేము తీసుకుంటాము. అండ్ మా పీపుల్ అందరూ, మా పేషెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ సార్ ని కలిసినప్పుడు ఆయన ఒక ప్రామిస్ చేశారు. 15,000 పెన్షన్ ఎందుకు ఇవ్వాలి అనే పాయింట్ మీద నేను మాట్లాడినప్పుడు ఆయన చాలా చలించిపోయి ఏపీ గవర్నమెంట్ కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. ఈ రోజున మా పేషెంట్స్ అందరూ 15,000 రూపాయల పెన్షన్ అందుకున్నారు. చాలా హ్యాపీ డే అనమాట. ఈ డాక్టర్స్ డే అనేది మాకు 2 విధాలుగా కలిసి వచ్చింది. మీ నలుగురు జాయిన్ అవడం అండ్ మాకు ఈ రోజు మార్నింగ్ నుంచి ఒక పండగ వాతావరణం అనమాట. సో అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక ఇంట్లో ఇద్దరు ప్రాబ్లం ఉంటే వాళ్ళకి 30,000 వచ్చింది. సో మేము రీచ్ అవ్వాల్సిన గోల్ చాలా వరకు రీచ్ అయ్యాము. అండ్ కొంతమందికి రాలేదన్నమాట 15,000. దానికి కారణం ఏంటంటే పర్సంటేజ్ ఇష్యూస్ కొంచెం ఆ, అంటే బెడ్ రిడన్ అయిపోవడానికి ముందు నడిచి ఉండొచ్చు కదా. ఆ నడిచినప్పుడు అతను బాగున్నాడు కదా అని చెప్పి పర్సంటేజ్ తక్కువ వేసి ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే జెనెటిక్ టెస్ట్ అవ్వకపోవడం వల్ల, మస్కులర్ డిస్ట్రఫీ అని సర్టిఫికెట్ లో లేకపోవడం వల్ల ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేస్తాము. ఇంకా అందరికీ కూడా వచ్చేలాగా ట్రై చేస్తున్నాం. ఒక పక్క గవర్నమెంట్, ఒక పక్క డాక్టర్స్, ఒక పక్క సపోర్టర్స్ అందరూ కూడా ఏఆర్డిఓకి సపోర్ట్ చేయడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాము. ఏపీలోనే మొట్టమొదటి విజయం ఇది. ఎందుకంటే కర్ణాటక నుంచి, గుజరాత్ నుంచి కూడా మాకు కాల్స్ వస్తున్నాయి, మీరు ఎలా సాధించుకున్నారు. అప్పుడప్పుడు ఈ జూమ్ మీటింగ్ లో ప్రవీణ్ సార్ తో కానీ, భాస్కర్ సార్ తో కానీ, మీతో కానీ మేము జూమ్ మీటింగ్స్ లో డాక్టర్స్ మీట్ అని పెట్టినప్పుడు వేరే వాళ్ళకి ఎలా వెళ్తుందో నాకు తెలియదు. గుజరాత్ నుంచి కూడా కాల్ చేసి మాకు కూడా సజెషన్స్ ఇప్పించండి అని చెప్పడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏపీ అనేది వేరే స్టేట్స్ కి కూడా ఇన్స్పిరేషన్ అయిందనేది చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాం మేము. వాళ్ళు ఎలా సాధించుకోవాలో తెలియక, ఎలా ఎక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడాలో తెలియక చాలా బాధపడుతున్నారనే విషయం అర్థమైంది. డైలీ కర్ణాటక నుంచి కాల్స్ వస్తున్నాయి. ఒక రోజుకు ఒక 2-3 కాల్స్ వస్తున్నాయి. దీన్ని మేము కూడా ఎలాగోలా తెచ్చుకోవాలి, మీ అందరికి డాక్టర్స్ అందరు ఉన్నారు, మాకు ఎవరు లేరు, లేకపోతే మీ అందరికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, మాకు లేదు అంటున్నారు. కానీ దాని బ్యాక్ ఎండ్ వర్క్ లో మా టీం కానీ మేము కానీ కష్టపడింది 5 years జర్నీ ఇది. ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్నో నష్టాలు చూసాం, అదంతా మీకు కూడా తెలుసు. ఈ రోజున ఇలా ఒక స్టేజ్ కి తీసుకొచ్చి ఏఆర్డిఓ అంటే ఒక పెద్ద సంస్థ, దానికి డాక్టర్స్ సపోర్ట్ కానీ, గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఉంది అని అందరికి ఒక ఇన్స్పిరేషన్ అయ్యామంటే అది మీ అందరి సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ డాక్టర్స్ డే మీటింగ్ రోజు మీకు ఈ విషయాలు చెప్పడం మాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరూ ఒకే చోట ఉన్నప్పుడు అన్ని విషయాలు ఒకేసారి చెప్తే ఎవరెవరు ఏ పాయింట్ చెప్పాలనేది కూడా ఒక అవగాహనకు వచ్చింది అనమాట. ఏ పాయింట్ మర్చిపోతే దాన్ని ఇంకా చెప్పచ్చు అనేది. సో ఆ అనుభూతిని మేము ఈ రోజు పొందాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లలు అండ్ ఏఆర్డిఓ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సార్స్ తో మాట్లాడాలి అంటే విష్ చేయండి. ఇప్పటికే చాలా టైం అయింది వాళ్ళకి. మీ సంతోషాన్ని వ్యక్తపరచండి. అది గవర్నమెంట్ సపోర్ట్ అయినా కానివ్వండి, డాక్టర్ సపోర్ట్ అయినా కానివ్వండి, మీ ఆనందాన్ని వ్యక్తపరచండి. ముందుగా ఏఆర్డిఓ బ్రైట్ బిగినింగ్స్ ఎడ్యుకేషన్ నుంచి పిల్లలకి ఒక 3 తీసుకోండి ఆప్షన్. ఓకే, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఒక చిన్న విషయం ఒకటి,
హలో సార్ చెప్పండి. మా భవితా సెంటర్స్ అని మన సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అమ్మా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా భవితా సెంటర్స్ అనేటువంటివి ప్రతి 3 మండలాలకి 2 మండలాలకి ఫిజియోథెరపీ ప్రోగ్రామ్ అనేటువంటిది రన్ అవుతూనే ఉంది. సో వాళ్ళు సిపి చిల్డ్రన్స్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళ సజెషన్స్ అనేటువంటివి మస్కులర్ డిస్ట్రోఫియా పేషెంట్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. కాబట్టి మీ మండలంలో హెడ్ ఆఫీస్ దగ్గర భవితా సెంటర్ రాజీవ్ విద్యా మిషన్ అని ఒక మిషన్ ఉంది. ఆ రాజీవ్ విద్యా మిషన్ లో ఫిజియోథెరపీకి ప్రతి వారానికి 3 సార్లు, అంటే ఒక్కొక్క మండలానికి వారానికి ఒక్కసారి చెప్పిన ఫిజియోథెరపిస్టులు అవైలబుల్ ఉన్నారు. ప్రతి డిస్టిక్ కూడా 12 నుండి 15 మంది ఫిజియోథెరపిస్టులు వర్కింగ్ లో ఉన్నారు. కాబట్టి ఆ ఆపర్చునిటీ మీ దగ్గరలో ఉన్న, అంటే మీ సిటీ దగ్గరలో కానీ మీ ఇంటికి దగ్గరలో కానీ భవితా సెంటర్లు ఉంటే వాటిని యూజ్ చేసుకోండి. అలా యూజ్ చేసుకోవడం వల్ల కూడా కొన్ని రకాల ఎక్సర్సైజ్ మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్లోని ఫిజియోథెరపీని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంది, ఫిజియోథెరపిస్ట్ అనేటువంటిది అవైలబుల్ ఉంది. అదే కాకుండా రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ప్రతి మండలాల్లో కూడా ఫిజియోథెరపిస్టులు అవైలబుల్ ఉన్నారు. సో మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం మన హక్కు. అది గవర్నమెంటా ప్రైవేట్ అనేది తర్వాత, అది హెల్త్ మిషన్ ద్వారా వస్తుంది. కాబట్టి మీ ఫిజియోథెరపీ ఎవరైనా అసిస్టెంట్ కావాలంటే అక్కడికి వెళ్ళి చేయించుకోండి అమ్మా. చేయించుకోవడం వల్ల కూడా మీకు యూజ్ ఉంటుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మేము కన్సల్ట్ అవుతాం సార్. థ్యాంక్ యూ. ఓకే చిల్డ్రన్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని బాగా మోటివేట్ చేసినందుకు, మా కోసం ఇంత కష్టపడుతున్నందుకు చాలా రుణపడి ఉంటాం. మాకు మంది త్వరగా మంది కనపడతారని ఆశిస్తున్నాం సార్. హ్యాపీ డాక్టర్స్ డే సార్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, మీరు మా కోసం చాలా కష్టపడుతున్నందుకు. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ డాక్టర్స్ డే సార్. థ్యాంక్ యూ సార్, మీరు మా Thank you. గురించి ఇంత కేటాయించినందుకు. యశ్వంత్, ఈ సందర్భంగా ఒక చిన్న సాంగ్ పాడినా. గ్రాటిట్యూడ్ టు గాడ్ పాడాలి ఒకసారి. ఏట్ మ్యామ్? దేవుడికి గ్రాటిట్యూడ్ చెప్తావు కదా, ఆ సాంగ్ పాడు. థ్యాంక్ యూ గాడ్. Thank you God for all so sweet. Thank you God for food we eat. Thank you God for everything. Thank you God for mommy and daddy. Thank you God for everything. God bless us. Make us good children. Make us strong children. Make us intelligent children. Keep us away from doctors. Keep us parents happy and healthy. Nice. Thank you sir. యశ్వంత్, నీ Happy Doctor Day sir. ఈ వీడియో కనిపించట్లేదు నాన్న. వీడియో ఆన్ చేసి చెప్పు. Video on this one ma'am. అవునా? ఓకే, డన్ అయితే. వెరీ గుడ్. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తారా? Happy Doctor Day sir. థ్యాంక్ యూ. మా ఏఆర్డిఓ మొత్తానికి యాక్టివ్ పర్సన్ సార్. యశ్వంత్ అండి. ఎస్ సార్. డాన్స్ కూడా బాగా చేస్తారు సార్. నేను పంపిస్తాను మీకు. షూర్. ఓకే, నెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారా?
పెద్దవాళ్ళ నుంచి ఎవరైనా మాట్లాడతారా? Happy Doctor's Day, sir. Thanks for valuable suggestions. Thank you very much, sir. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ డాక్టర్స్ డే సార్. హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే సార్. మనోజ్ హలో నువ్వు సార్, లాస్ట్ గా చెప్పు, ప్రవీణ్ సార్. ఎండ్ చేసేద్దాం. సార్ ప్రవీణ్. హలో సార్, ప్రవీణ్ సార్ గారు. చెప్పండి సార్, నా పేరు వినయ్ సార్, శ్రీకాకుళం మాది. సార్ నాకు రైట్ హ్యాండ్ బాగా పనిచేస్తుంది సార్. ఈవెన్ నేను చక్కగా నా జగ్గుతో తీసి స్నానం చేసుకోవడం అన్ని నేను చేసుకోగలుగుతున్నాను. అయితే ఈ మధ్య కాలంలో నేను లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్ గా యూజ్ చేయట్లేదు కదా అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ బాగా యూజ్ చేయడం మొదలు పెట్టాను సార్. అయితే ఈ చిన్న ఒక పెయిన్ వచ్చేస్తుంది సార్ బాగాను. అంటే వాటర్ జగ్గుతో ఎత్తాను, ఒంటి మీద వేసుకోవడం, చిన్న చిన్న పనులన్నీ లెఫ్ట్ హ్యాండ్ తో స్టార్ట్ చేశాను అనమాట. కొంతవరకు బాగానే అనిపించింది. ఇప్పుడు సడన్ గా రైట్ హ్యాండ్ ఒక తెలియని నొప్పి వస్తుంది సార్. ఈవెన్ చిన్న వాటర్ బాటిల్ తో నీళ్ళు తాగినప్పుడు కూడా అది ఎందువల్ల వస్తుందో తెలియట్లేదు. నాకు కంప్లీట్ గా మజిల్ అయితే ఏం ఉండదు. మీకు ఇంత ముందు ఒకసారి చూపించాను, ఒకసారి చూపిస్తాను వీలైతే చూడండి. ఓన్లీ ఇంకా బోన్ మాత్రమే ఉంటది, దానికి స్కిన్ పట్టి ఉంటది తప్ప అక్కడ ఫ్యాట్ గానీ ఏం చేరలేదు అనమాట. ఓన్లీ బోన్ ఉంటుంది. ఇది ఎందువల్ల ఇలా జరుగుతుందో ఈ ప్లేస్ లో వస్తుంది సార్ బాగా పెయిన్. ఇంతకు ముందు అలా ఉండేది కాదు సార్. రైట్ హ్యాండ్ మాత్రమే బాగా పనిచేసేది నాకు. నేను చక్కగా రాసుకోవడం అన్ని చేసేవాడును. ఇప్పుడు సడన్ గా ఇలా అయింది. ఓకే అండి, మీకు తర్వాత పర్సనల్ గా చెప్తానండి. ఓకే ఓకే సార్. ఓకే మనోజ్, లాస్ట్ అండ్ ఫైనల్ గా నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్. మనోజ్, నిన్నే లాస్ట్ అండ్ ఫైనల్ గా మాట్లాడినాను. హ్యాండ్ రైజ్ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. మ్యామ్ కెన్ ఐ స్పీక్? నేను మాట్లాడచ్చా? ఎస్ మా, మాట్లాడండి. Hello sir, good evening. First of all, I wish you a happy Doctor's Day. We are very grateful for all of your services. నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఇట్స్ రిగార్డింగ్ మై మదర్. సో తను ఆల్మోస్ట్ ఒక 17 to 18 years బ్యాక్ షీ వాజ్ డయాగ్నైజ్డ్ విత్ LGMD. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు అరౌండ్ 70 to 80% డిజబిలిటీ ఉంది తనకి. అండ్ అంటిల్ లైక్ 2-3 years ago we have been consulting Dr. Meena at NIMS. ఏదైనా సజెషన్స్ కావాలి అంటే unfortunately we lost her, and after that ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎస్పెషల్లీ ఫర్ LGMD. Like there are a lot of people who treat MD, at least who provide consultancy for MD services, but most of them are into touching or something of that sort. So LGMD మీద advice కోసం honestly we are not sure whom we have to consult. If you can suggest on that, that would be grateful. శోభ గారు, చందన గారి అడ్రస్ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను ఐ విల్ సజెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అమ్మా, మాట్లాడండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ డాక్టర్స్ డే సార్. సార్ పాప పేరు లీలా మహాలక్ష్మి సార్. మొన్న రీసెంట్ గా జెనెటిక్ టెస్ట్ చేయించాను సార్. జెనెటిక్ ఏంటంటే తన రిపోర్ట్ ఏమైనా వచ్చిందంటే హైపో మైలినేటింగ్ ల్యూకోడిస్ట్రోఫీ 6 అని వచ్చింది సార్. సార్ ఇది ఒకసారి నాకు కొంచెం క్లారిటీగా ఏమైనా చెప్తారా సార్?
ఏ జీనో ఇన్ఫర్మేషన్ ఉందమ్మా? సార్ ఇది పాథాలజీ PS3, PS4, PP3, PP5 అని ఉంది సార్. అది జెనెటిక్ టెస్టింగ్ మీకు పాథలాజికల్ వేరియంట్ అలా ఇస్తారు టెస్టింగ్ చేసినప్పుడు. సార్ అదే పాథోజెనిక్ సార్, పాథోజెనిక్ PS3, PS4, PP3, PP5 సార్. అది మీరు ఇండివిజువల్ గా పంపించండి అమ్మా, చెప్తాం. సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎటినోలోకోడిస్ట్రోఫీ అన్నారా? ఎటినోలోకోడిస్ట్రోఫీ లేదు సార్, హైపోమాలినేటింగ్ ల్యూకోడిస్ట్రోఫీ 6 అని చెప్పారు సార్. ఓకే ఓకే, ఆ రిపోర్ట్ చూస్తే చెప్పచ్చమ్మా. ఓకే సార్, దానికి ఏంటంటే OMIM అని ఇచ్చారు సార్ కిందన. OMIM అంటే ఆన్లైన్ మెండిలియన్ ఇన్హెరిటెన్స్ ఇన్ మ్యాన్ అంటాం, అది OMIM. అమ్మ మీరు నాకు ఒకసారి రిపోర్ట్ పెట్టండి, సార్ కి ఫార్వర్డ్ చేస్తాను, మాట్లాడొచ్చు. అలాగే మేడం. ఎందుకంటే క్లారిటీగా ఉంటది, రిపోర్ట్ చూసాకే మాట్లాడతాను డాక్టర్ ఎప్పుడు కూడా. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, నాకు ఫార్వర్డ్ చేసి సార్ పంపిస్తాను. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ డాక్టర్స్ డే సార్. మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. ఈ వీడియోని రికార్డ్ చేసాము, సో యూట్యూబ్ లో కూడా పెడతాము. అందరూ చూడని వాళ్ళు, ఫస్ట్ నుంచి చూడని వాళ్ళు అడిగారు కదా, ఫస్ట్ నుంచి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. ఎప్పుడైనా ఒకసారి మేము పిలిచినప్పుడు కూడా వస్తూ ఉండండి అండ్ మాకు ధైర్యం ఇస్తూ ఉండండి. మా పిల్లలు మా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ అండి. ఓకే సార్, అందరూ అన్మ్యూట్ చేసుకొని హ్యాపీ డాక్టర్స్ డే చెప్పండి, అందరూ వెళ్ళిపోదాం. హ్యాపీ డాక్టర్స్ డే. హ్యాపీ డాక్టర్స్ డే. హ్యాపీ డాక్టర్స్ డే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. హ్యాపీ నైట్.